ప్యానెల్స్ పెట్టుకొని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ. నమస్కారం, వెల్కమ్ టు ఎస్ఆర్కే టీవీ తెలుగు. నేను మీ సాయి ప్రియ. 25 ఏళ్ల గులాబీ పండుగకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తి ఇప్పటికే సంసిద్ధమైంది. 25వ రజతోత్సవ సభకు భారీగా లక్షలాది మంది రానున్నట్టు అంచనా. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. ఇక్కడ కార్యకర్తలు కూడా వచ్చి చూడడం జరుగుతుంది. ఇక్కడ ఎలా జరుగుతుంది అనేది పార్టీ కార్యకర్తలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకి ఇటుపక్క, ఇక్కడ నుంచి దేవన్నపేట నుంచి ఇటుపక్క వివిధ రకాల పార్కింగ్లు పెట్టేసి ఏ జిల్లా నుంచి వచ్చే, ఏ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చే బస్సులు వాళ్ళకి గూగుల్ పిన్ చేసేసి ఒక్కొక్క పార్కింగ్ జోన్లుగా విభజించి చక్కగా ఏర్పాటు చేశారు. టీం అంతా కూడా కష్టపడి బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కేసీఆర్ గారి సూచనలు. ఈ ఒక్క చిన్న పని కూడా కేసీఆర్ గారి ఆలోచన లేకుండా జరగదు. వారు ఇష్టపూర్తిగా ఖచ్చితంగా వారి పర్యవేక్షణలే జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి ఏర్పాట్లు. ఖచ్చితంగా 27వ తారీఖున స్వచ్ఛందంగా వస్తున్నారు ప్రజలు. బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఈ మీటింగ్ గురించి ఢిల్లీ వాళ్ళు వాకప్ చేస్తున్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి మా ఎంపీలందరూ కూడా చాలామంది ఫోన్లు చేస్తున్నారు. ఏం జరుగుతుందన్న తెలంగాణలో చాలా పెద్ద మీటింగ్ పెట్టబోతున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి అలివిగానే హామీలతో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ఏ పని చేయలేకపోతుంది. ప్రజలు నిర్వీర్య స్థితిలో ఉన్నారు. నిస్తేజంగా ఉన్నట్టు వాటిలో చైతన్యం నింపి ప్రజలను, రైతులను, మహిళలను, పిల్లలలో అందరికీ ఒక మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం కేసీఆర్ గారు ఈ రజతోత్సవ సభలో ప్రసంగించనున్నారు. ఆ ప్రసంగం తర్వాత మా పార్టీ ఖచ్చితంగా ముందుకు పోయే ప్రక్రియ మెంబర్షిప్ డ్రైవ్లు కానీ, కమిటీలు కానీ అవన్నీ వేసుకొని మా పార్టీ చాలా స్పీడ్గా దూసుకెళ్ళబోతుంది. ఆ 27వ తారీఖు నాడు ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దాదాపు 1250 ఎకరాలు మనకు ఈ సభ కోసం వినియోగించడం జరిగింది. 1000 ఎకరాల వరకు దాదాపు పార్కింగ్కే నిర్మించినట్టు తెలుస్తుంది. ఏ జిల్లాల వారికి ఆ జిల్లాల వారిగా పార్కింగ్ ఏర్పాట్లు జరిగినాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే వీఐపీల కోసము ప్రత్యేకంగా సీట్లు వేయడం జరిగింది. మహిళల కోసము వేరు, జెంట్స్ కోసం వేరే వేయడం జరిగింది. భారీగా సభ విజయవంతం కావాలని కార్యకర్తలు అయితే కోరుతున్నారు. 27వ తారీఖు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మినీ మేడారం కాదు, పెద్ద మేడారంలోనే జరిగే అవకాశం ఉన్నది.